హరికృష్ణ నివాసానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణిశంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు హరికృష్ణ అకాల మరణం అటు సినీ రాజకీయ రంగానికి తీవ్ర విషాదం మిగిల్చింది. అయితే ఆయన పార్థివ దేహాన్ని మాసప్ ట్యాంక్లోని ఆయన నివాసంలో సందర్శనార్థం కోసం ఆయన నివాసంలో ఉంచారు. అయితే ఉదయం నుంచి అటు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ తనదైన ముద్ర వేశాడు. దాంతో పెద్ద సంఖ్యలో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు, ఎగబడ్డారు. అయితే వారందరినీ హరికృష్ణని చివరి చూపుగా చూసేందుకు కూడా పోలీసులు వారందరికీ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే వారిని లోపలికి కూడా అనుమతిస్తున్నారు. అయితే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడకు వచ్చేవారిని పెద్ద సంఖ్యలో వచ్చేవారు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రతా చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మరికొద్దిసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అయితే అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్వయంగా లోపల అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే అటు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ను కానీ ఆమె సముదాయిస్తుందని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ వీరంతా హరికృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. ఆయన పార్టీకి కానీ అటు సినీ రంగానికి కానీ చేసిన సేవలను స్మరించుకున్నారు. అయితే హరికృష్ణ అటు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఎన్నో సేవలు అందించారని చెప్పి కూడా గుర్తు చేసుకున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తెలుగు జాతి ఖ్యాతిని చాటేందుకు ఎంతో కృషి చేశారని కూడా చెప్తున్నారు. అయితే రాజ్యసభలో కేవలం తెలుగులోనే మాట్లాడతా అని చెప్పి పట్టుబడి మరి తను అనుకున్నది సాధించారు. అయితే తన వ్యక్తిత్వం ముక్కుసూటి వ్యక్తిత్వం కల వ్యక్తి అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన వక్తలు కొనియాడుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చే వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో పటిష్ట భద్రతలో చర్యలు చేపట్టారు. అయితే మరికొద్దిసేపట్లో అంటే 2-2:30 ప్రాంతంలో ఇక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ మాసప్ ట్యాంక్లోని ఆయన నివాసం నుంచి ఈ మెహదీపట్నం టోలీ చౌకీ ఈ నానానగర్ జంక్షన్ వైపు నుంచి ఈ జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హరికృష్ణ అంత్యక్రియలను లాంఛనంగా నిర్వహిస్తామని కూడా చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే మరోపక్క హరికృష్ణ మృతికి నివాళులుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. అయితే ఆయన చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్వస్థలం హరికృష్ణ జన్మస్థలమైన కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మకూరు నుంచి ఈ పెద్ద సంఖ్యలో రైతులు కానీ స్థానికులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మరణం అటు పార్టీకి కానీ ఇటు ప్రజలకు కానీ తీరని లోటు అని చెప్పి విలపిస్తున్నారు. మరోపక్క అదే ప్రాంతంలో అంటే నల్గొండ జిల్లాలోనే అటు కుమారుడు ఎన్టీఆర్ కానీ 2009లో ఎన్టీఆర్కి గాయాలవ్వటం, అలాగే ఇంకో కుమారుడు జానకీరామ్కి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం జరిగి చనిపోవడం, ఇప్పుడు హరికృష్ణ అదే ప్రాంతంలో నల్గొండ జిల్లాలోనే జరగడం కూడా ఈ కుటుంబంలో విషాద ఛాయలు నింపుతున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా లాంఛనంగా అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఈ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ట్రాఫిక్ పరంగా కూడా పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఈ యాత్ర సాగే మార్గంలో వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 నుంచి ఈ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతాయి. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ అంతిమయాత్ర వాహనాలు కూడా సిద్ధం చేశారు. వాటిని పూలతో అలంకరించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. అంతిమయాత్రలో సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, జగన్ కూడా పాల్గొంటారనే సమాచారం ఉంది. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో ఒక్కొక్కరు నేతలు ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇప్పటివరకు అభిమానుల్ని అనుమతించారు. అయితే ఇక అంతిమయాత్ర సమయం దగ్గర పడుతుండటంతో అభిమానుల సందర్శనార్థం నిలిపివేశారు. ప్రముఖులు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో మణిశంకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.